n అనేది 144. Find the sum of the factors for 144. రెండో ప్రాబ్లము ఇది చక్కగినండి. ప్రీవియస్ ప్రాబ్లం మీరే చేస్తారు. మన స్కూల్ ఎడ్యుకేషన్లో క్వశ్చన్లు స్పెసిఫిక్ అడిగడము, నైట్ క్వశ్చన్లు చిన్నపిల్లలు ఆడుతూనే ఉంటారు. ఇంట్లో వాడు ఆడుకుంటాడు, ప్లే స్కూల్లో ఆడుకుంటాడు. టీచర్ ఏం చేస్తుంది ఎల్కేజీలో, పుట్ యువర్ ఫింగర్ ఆన్ టు ద లిప్స్ అని చెప్పి అడుగుతుంది. స్పెసిఫిక్ క్వశ్చన్స్, రైట్ రేషనల్ ఆన్సర్స్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మన మైండ్ మొద్దుబారిపోతుంది సార్. కరెక్ట్ క్వశ్చన్లు అడుగుతానే కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 144. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6k. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12k. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఈ 3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా క్వశ్చన్ మీకే అర్థమవుతుంది. 144. Sum of the factors for 144. Sum of the factors which are multiples of 6. Sum of the factors which are multiples of 12k. Sum of the factors which are multiples of 12k. ఎవరికైతే ప్రీవియస్ క్వశ్చన్ అర్థం కాలేదో, నేను చెప్పలేదు, ఈ క్వశ్చన్ చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. స్టెప్ నంబర్ 1, 144ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి. 2⁴ into 3². 144ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయండి. 2⁴ into 3². ఎవరికైతే ప్రీవియస్ క్వశ్చన్ అర్థం కాలేదో మళ్ళీ కొత్త క్వశ్చన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, 2⁴లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 2⁴1, 2⁴2, 2⁴3, 2⁴4. అన్నిటినీ యాడ్ చేయండి. 3⁴2లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 3⁴0, 3⁴1, 3⁴2. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. ఆన్సర్ ఆప్షన్లు కనుక ఇస్తే యూనిట్ డిజిట్ నుంచి వెళ్ళండి. 2⁴4 6, 2⁴3 8, 6 + 8 14, 4, 2² 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 1 11. దీని యూనిట్ డిజిట్ 1. దీని యూనిట్ డిజిట్ 1. మొత్తం వాల్యూ 31, యూనిట్ డిజిట్ 1. మళ్ళీ దీని యూనిట్ డిజిట్, ఇది 9, ఇది 3, ఇది 1. 9 + 3 12, 12 + 1 13, అంటే ఇది 3. యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 1 3s are 3. ఆన్సర్ లో ఎక్కడైతే యూనిట్ డిజిట్ 3 ఉందో ఆ ఆన్సర్ ని టిక్ చేయండి. మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉంటే అప్పుడు 3² 9, 9 3 12, 12 + 1 13, 13 డివిజిబిలిటీ రూల్ యూజ్ చేయండి. నేను లాస్ట్ నంబర్ సిస్టమ్ వర్క్ షాప్ లో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ చెప్తాను. ఈ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అర్థమైందా? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12. 6 అంటే 2 into 3, అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 6 రావాలి అని అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 1 ఉండాలి. 0 నుంచి స్టార్ట్ చేయొద్దు, మినిమం పవర్ నాకు 1 నుంచి ఉండాలి. 2⁴1, 2², 2³ 2⁴4. నాకు మినిమం పవర్ 3 6లో ఎంత ఉండాలి? 1 ఉండాలి. 3⁴1, 3⁴2. 3⁴1 + 3⁴2. చూడండి సార్, ఏ నంబర్ నన్న మల్టిప్లై చేయండి. 2 3 6, 6తో డివైడ్ అవుతుంది. 2 9 18, 18 అనేది 6తో డివైడ్ అవుతుంది. 2² అనేది 4, 4 3 12, 6తో డివైడ్ అవుతుంది. r అనేది 2 into 3. మినిమం పవర్ ఆఫ్ 2 in 6 is 1. మినిమం పవర్ ఆఫ్ 2 in 6 is 1. స్టార్ట్ విత్ దట్ మినిమం పవర్ ఆఫ్ 2. 6 రావాలంటే 2⁴1 ఉండాలి. 2⁴1 నుంచి స్టార్ట్ చేయండి. 12 అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 12. 2² into 3⁴1. మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి?
2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవ్వండి. 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 పవర్ 4 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2. మనకు 12 రావడానికి ఏవేవైతే పవర్స్ మినిమం అవసరమో అవి మాత్రము తీసుకోండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దయచేసి అడగండి. ప్రీవియస్ క్వశ్చన్ నాలిం చాణుక్య డివిజిబిలిటీ రూల్ అర్థమైంది అనుకుంటా. నరేంద్ర 360 సమ్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నావు, నువ్వు సొంతంగా చేస్తావు అని నేను అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ గనక క్లియర్ అవుతే, ఈ కాన్సెప్ట్ ఎవరికైతే ఫస్ట్ క్వశ్చన్ ప్రాబబ్లీ కొంచెం సెమీ క్లారిటీ మిస్ అవ్వచ్చు, సెకండ్ క్వశ్చన్ అర్థమవుతే పూర్తి క్లారిటీ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి రైట్. ఎందుకంటే మీరు సొంతంగా మ్యాథ్స్ అనేది ఒక టూల్ సార్. మనం ఆలోచింప చేసే దాన్ని పెంచడానికి వాడే కొన్ని టూల్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగ్ ఇవన్నీ కూడా టూల్స్. అది పెంచాలి అని అంటే నేను మీకు స్పూన్ ఫీడింగ్ చేయకుండా రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ ఆ ఎగ్జాంపుల్ ఇలా అవుతుందని నీ మైండ్ నీకు చెప్పగలగాలి రైట్. 6K యశ్వంత్ 6K అంటే 6 అనేది 2 into 3 నుంచి వచ్చింది. అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత 1. కాబట్టి 2 పవర్ 0 నుంచి తీసుకోకు యశ్వంత్, 2 పవర్ 1 నుంచి తీసుకొని ఎండింగ్ వరకు రాయి. 6 రావాలి అని అంటే మినిమం పవర్ 3 పవర్ 1 నుండి ఉండాలి. 3 పవర్ 1 నుంచి రాయండి. 3 పవర్ 1 నుంచి రాయండి. రవిచంద్రిక సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 144కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 పవర్ 4 into 3 స్క్వేర్. అంటే దాని 2 పవర్ 4 లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే చంద్రిక 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 3. సో 2 పవర్ 0 నుంచి 2 పవర్ 4, 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2. ఇన్ 12K కామన్ లో 2 పవర్ 2 రాసేశారు అంతే కదా సార్. 12కి ప్రైమ్ పవర్ లో రాస్తే ఏమవుతుంది చెప్పండి? 2 స్క్వేర్ into 3, 2 స్క్వేర్ into 3. కాబట్టి నేను 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఎక్కడ తప్పు ఉంది? 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. నాకు 12లో పవర్ ఆఫ్ 3 1 అంటే 3 పవర్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాను. 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2.